రంగారెడ్డి జిల్లా మోకిలా పిఎస్ పరిధిలోని బిర్జగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పుట్టినరోజు వేడుకలు జరుపుకొని తిరిగి వస్తున్న క్రమంలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కోకపేటలో బర్త్డే పార్టీ ముగించుకుని స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగి వస్తుండగా బిర్జగూడ వద్ద ఎకోస్పోర్ట్ కారు చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో నిఖిల్, సూర్య, సుమంత్, రోహితులు అక్కడికక్కడే మృతి చెందారు. నక్షత్ర అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం పోలీసులు హాస్పిటల్కు తరలించారు. వీరంతా ఐసీఎఫ్ఏఐ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోకిలా పిఎస్ పరిధిలో మిర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుజాత, చెప్పండి, ఈ ప్రమాద ఘటనలో నలుగురు విద్యార్థులు స్పాట్లోనే చనిపోయినట్టు సమాచారం అందుతుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ అంటే? కోకాపేటలో బర్త్డే పార్టీ చేసుకొని ఫ్రెండ్ ని డ్రాప్ చేస్తున్నటువంటి వెళ్తున్నటువంటి సమయంలోని ప్రమాదం చోటు చేసుకున్నా. అంటే ఓవర్ స్పీడ్ గా వస్తున్నటువంటి కారు చెట్టును ఢీకొట్టడంతో ఆ కారులో ఉన్నటువంటి నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మరొక యువతి తీవ్ర గాయాలవడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే నిన్న ఇటు కోకాపేటలో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవాలని సన్నిహితులతో సరదాగా గడపాలి అని చెప్పేసి నలుగురు కూడా నిఖిల్, సూర్య, సుమంత్, రోహిత్ తో పాటు తన సన్నిహితురాలు నక్షత్ర అనే మరొక యువతిని కూడా తీసుకువెళ్లి ఎంతో సరదాగా గడిపారు. కానీ తిరిగి ఇంటికి వెళ్లేటువంటి సమయంలోనే ఘటన జరిగినట్లు చెప్తున్నారు. అయితే ఇప్పటికి కుటుంబ సభ్యులకి సమాచారం అందడంతో హాస్పిటల్ కి చేరుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే సరదాగా గడుపుతానని చెప్పేసి వెళ్ళినటువంటి వాళ్ళు ఉదయాన్నే బయలుదేరి వచ్చినటువంటి సమయంలోనే ఓవర్ స్పీడ్ తోనే ఆ కారు బ్రేక్ అనేది కంట్రోల్ కాక వెళ్లి చెట్టుకి ఢీకొట్టడంతో వెంటనే అక్కడికక్కడ మృతి చెందినట్లుగా కూడా చెప్తున్నారు. అప్పటికే స్థానికంగా ఉన్నటువంటి వాహనదారులు చూసి పోలీసులకి సమాచారం ఇవ్వడం, అంబులెన్స్ కి కాల్ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించారు. ప్రస్తుతం నక్షత్రకి ట్రీట్మెంట్ అందుతుందని కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి కేవలం ఓవర్ స్పీడ్, అదేవిధంగా ఆ బ్రేక్స్ అనేది కంట్రోల్ కాకపోవడానికి ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు. ఇండియన్ బిజినెస్ స్కూల్లో నలుగురు కూడా చదువుకుంటున్నట్లు పోలీసులు చెప్తున్నారు. కేవలము బర్త్డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అటు పోలీసులు చెప్తున్నారు. ప్రసన్న, సుజాత, ప్రజెంట్ నక్షత్ర సిచ్యువేషన్ ఎలా ఉంది? నక్షత్రకు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. కానీ వాళ్ళు వచ్చేటువంటి సమయంలో ఎవరైతే సన్నిహితులు నలుగురు ఉన్నారో నలుగురితో పాటు నక్షత్ర కూడా అదే కారులో ఉంది. నలుగురు మృతి చెందగా నక్షత్ర కూడా తీవ్ర గాయాలవడంతో ప్రజెంట్ తన సిచ్యువేషన్ కొంతవరకు సీరియస్ గా ఉందని వైద్యులు చెప్తున్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేము. ఎందుకంటే ఓవర్ స్పీడ్ లో ఉన్నటువంటి కారు చెట్టును ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. తరచూ హైవేల మీద, అదేవిధంగా ఈ ఓవర్ స్పీడ్ లిమిట్ దాటి డ్రైవింగ్ చేసి లేదంటే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఈ ఘటనలు జరుగుతున్నాయి. దాంతో పాటు తెల్లవారుజామున దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సమయంలో తిరిగి ఎక్కువగా నిద్రమత్తులో ఉంటారు కాబట్టి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. లేదు అని అంటే వీళ్ళు ఎవరైనా సరే మద్యం సేవించి వాహనం ఏమన్నా నడిపారా, ఇవన్నీ కూడా పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడంతో మరికొద్ది సేపట్లోనే కుటుంబ సభ్యులంతా కూడా హాస్పిటల్ కి చేరుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నలుగురు మృతి చెందారు కాబట్టి వాళ్ళ పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఒక ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఎగ్జాక్ట్లీ సుజాత, మీరు అన్నట్టు మద్యం సేవించి కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు బర్త్డే పార్టీకి వెళ్ళి తిరిగి వస్తున్నారు కాబట్టి మద్యం సేవించి ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. మరి దానికి సంబంధించి పోలీసులు ఏవైనా క్లూస్ ఇవ్వడం జరిగిందా? ప్రశ్న, ఎందుకనంటే వీళ్ళు పార్టీ చేసుకుని వస్తున్నారు, అందులోనూ తెల్లవారుజామున ఉదయం వేళలో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఆ సమయంలో చీకట్లో ఇప్పుడు ఎందుకంటే పొగమంచు కారణంగా చెట్టు కనిపించకపోవచ్చు, లేదంటే ఓవర్ స్పీడ్ కావచ్చు, లేదంటే మద్యం సేవించి కావచ్చు. ఈ 3 కారణాలు ఏదైనా కావచ్చు. కానీ పోలీసులు మొదట అక్కడ కారులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళని సేవ్ చేయడానికి మాత్రమే చూస్తారు. ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, అంటే వాళ్ళు నిజంగానే మద్యం సేవించి వాహనం నడిపారా లేదు అని అంటే
తెల్లవారుజామున కావడంతో పొగమంచు అంతా కప్పి ఉండి వాళ్ళకి రోడ్డు కనిపించగా చెట్టుని ఢీకొట్టారు. ఇదంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ వాళ్ళు అప్పటికప్పుడే కారు చెట్టుని ఢీకొట్టిన వెంటనే కూడా నలుగురు స్పాట్ లో మృతి చెందారు. కాబట్టి పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. వాళ్ళు మద్యం సేవించినట్టు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని. సుజాత, విద్యార్థుల కుటుంబస్తులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందా? వాళ్ళు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వ హాస్పిటల్కి నలుగురు విద్యార్థి తల్లిదండ్రులు వస్తారు. అయితే వాళ్ళు కేవలము బయటికి వెళ్తున్నాము అని చెప్పేసి వెళ్ళారు, కానీ ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకోలేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరికొద్ది సేపట్లోనే హాస్పిటల్ వద్ద కూడా తల్లిదండ్రులు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే కార్లో ఉన్నటువంటి వాళ్ళ వ్యాలెట్ కావచ్చు, అదే విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఐడి ఆధారంగా, అదే విధంగా కారు ఉన్నటువంటి నెంబర్ ఆధారంగా వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు ఎవరు అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అది కాంటాక్ట్ అయ్యారు. ఒకవైపు నక్షత్ర అప్పటికే స్పృహలో ఉండడంతో నక్షత్ర దగ్గర నుంచి కూడా కొంతమేరకు ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు వెంటనే కూడా సమాచారం అందించారు. మరికొద్ది సేపట్లోనే హాస్పిటల్ కి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. సో రంగారెడ్డి జిల్లా మోఖిల పోలీస్ స్టేషన్ పరిధిలో మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారులో విద్యార్థులు బర్త్డే పార్టీ చేసుకుని అనంతరం ఫ్రెండ్ డ్రాప్ చేసి తిరిగి వస్తున్న క్రమంలో అయితే యాక్సిడెంట్కు గురైంది. కారు చెట్టును బలంగా ఢీకొట్టారు. అయితే అతివేగమే ఇందుకు కారణమా, లేకపోతే పొగమంచు కారణంగా యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే విద్యార్థులు పార్టీ చేసుకొని వస్తున్నారు కాబట్టి మద్యం సేవించి ఆ మత్తులో యాక్సిడెంట్ చేశారా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ముందుగా అయితే ఎవరైతే కారులో చిక్కుకొని ఉన్నారో విద్యార్థులు స్పాట్లో చనిపోయారు, వారిని వెలికితీసే ప్రయత్నం సాగుతోంది. మరోవైపు ఒక విద్యార్థిని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రెసెంట్ ఆమెను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తరలించారు. అక్కడ నక్షత్ర అనే విద్యార్థిని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి అటు పోలీసులు అయితే కుటుంబీకులకు సమాచారం అందించారు. ఇలా అవుతుందని మేము ఊహించలేదంటూ కూడా కుటుంబస్తులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఒక యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రెసెంట్ ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. నక్షత్ర ప్రాణాలతో ఉంది కాబట్టి అసలు ఏం జరిగింది అన్న దానికి సంబంధించిన వివరాలు ఆమె హాస్పిటల్లోకి వచ్చిన అనంతరం పోలీసు అధికారులు తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు.